నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నం నగరంలోని వివిధ వైష్ణవ దేవాలయాల్లో శుక్రవారం భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరిగాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బందర్కోట కోదండ రామాలయంలో రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఆబ్కారీ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, ఆయన సతీమణి కొల్లు నీలిమ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బచ్చుపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజామునుంచే భక్తులు బారులు తీరి కనబడ్డారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. నగరంలోని రాబట్టుసన్పేటలోని రంగనాయక స్వామివారి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెవి గోపాలరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. చల్లరస్తా వేణుగోపాల స్వామివారి ఆలయం, భద్రాద్రి గొడుగుపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. కోడూరు కోలాట బృందం కోలాట ప్రదర్శనలు నిర్వహించారు. నగరవీధుల్లో స్వామివారిని దివ్య రథంపై ఊరేగింపు జరిపారు. చేపల చెరువుల మీద కాపలా ఉంటున్న ఒరిస్సాకు చెందిన ధ్రువ, 25 అనే యువకుడు విద్యుతాఘాతానికి గురై మృతి చెందాడు. బందరు మండలం పెదపట్నం గ్రామంలో తమ్ము సత్యనారాయణకు చెందిన చెరువులపై ధ్రువ గత కొంతకాలంగా కాపలా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం చెరువు దగ్గర మోటారు స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే ధ్రువను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళా ఉద్యోగుల సమస్యల సాధనకు మహిళలతో మండల కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా చైర్పర్సన్ నిర్మలా కుమారి అన్నారు. మహిళా ఉద్యోగులను సంఘటితపరిచే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మచిలీపట్నంలో పర్యటించారు. ఏపీ ఎన్జీఓస్ సమావేశపు హాలులో జరిగిన సమావేశంలో నిర్మలా కుమారి మాట్లాడారు. మండల కమిటీలు, జిల్లా కమిటీల ద్వారా మహిళా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కన్వీనర్ మాధవి, ఆల్ ఇండియా ఉమెన్ ఎంప్లాయీస్ కో కన్వీనర్ రాజ్యలక్ష్మి, రాష్ట్ర మహిళా శాఖ కో కన్వీనర్ ఏ వీరమణ, కె గౌరీ, రజనీ, జాస్మిన్, రమాదేవి, అనిత, మహిళా ఉద్యోగులు, ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉల్లి కృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఆకూరి శ్రీనివాస్, కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టాలని ప్యార్టీయు ఎన్టీఆర్, కృష్ణా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవాబ్ జానీ, రాఘవరాజు, పెద్దిబోయిన శ్రీనివాసరావు, మనోహర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం జడ్పీ కార్యాలయంలో డిప్యూటీ సీఈఓ ఆనందబాబును కలిసి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల పీఎఫ్ పెండింగ్ వెంటనే విడుదల చేయాలన్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న 72 కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోసూరి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల రమేష్ బాబు, బి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి పట్టణాలలో 2, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ నాయకులు శుక్రవారం 46వ డివిజన్ సచివాలయ ఇన్ఛార్జి శిరీషకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు రామారావు, నాయకులు చైతన్యకుమార్, ఎర్రంశెట్టి ఈశ్వరరావు, మహిళా సమైక్య నాయకురాలు ఒడుగు రత్నకుమారి, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం జవ్వారుపేటలోని శ్రీరామకృష్ణ పబ్లిక్ స్కూల్లో 40 విద్యా సంవత్సరాల్లో చదివిన 3000 పూర్వ విద్యార్థులు ఆదివారం మిర్యాల కన్వెన్షన్ హాలులో అపురూప ఆత్మీయ మహాసమ్మేళనం నిర్వహించనున్నట్టు పూర్వ విద్యార్థి సంఘ అధ్యక్షుడు శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం స్కూల్లో పూర్వ విద్యార్థుల విలేకరుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ 1983 నుంచి 2023 వరకు స్కూల్లో చదివిన విద్యార్థులు కొందరు న్యాయవాదులు, ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారన్నారు. ఇలా 3000 మంది విద్యార్థులు కలిసే ఈ సమ్మేళనంలో ఉపాధ్యాయులను సత్కరిస్తున్నామన్నారు. ఉపాధ్యక్షుడు రవిశంకర్, కార్యదర్శి షేక్ మహమ్మద్ సాహెబ్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసన్, శ్యామ్, కోశాధికారి ఎన్డి జిలానీ, కరస్పాండెంట్ రామకృష్ణ పాల్గొన్నారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ నుంచి డోకిపర్రు, గూడూరు మండలం ముక్కొల్లు మీదుగా శారదాయపేట వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును శుక్రవారం ముక్కొల్లులో ప్రారంభించారు. ఇటీవల గ్రామస్తులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుకు వినతిపత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన కొనకళ్ల నారాయణరావు ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి బస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాదు లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ విజయలక్ష్మి, సమ్మెట చంద్రశేఖర్, సమ్మెట లక్ష్మి వెంకట సుబ్బారావు, కోలపల్లి మహంకాళరావు, బడే శివకృష్ణ, ఎంపీటీసీ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, సమ్మెట రాజా, బచ్చు ప్రసాద్, శివశంకర్, పురందర్, రాముడు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెడన పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పరమపవిత్రమైన ఉత్తరద్వారం ద్వారా భక్తిశ్రద్ధలతో వేణుగోపాల స్వామిని దర్శించుకుని తరించారు. స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్మన్లు బొడ్డు వేణుగోపాలరావు, పద్మజకుమారి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బళ్ల ప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకుడు అగ్నిహోత్రం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గూడూరు మండల పరిధిలోని మల్లవోలు గ్రామంలో 2,30,000తో నిర్మించిన గోకులం షెడ్డును శుక్రవారం డీసీ చైర్మన్ పోతన స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాసంశెట్టి శ్రీను, బత్తిన వీర్బాబు, ప్రత్తిపాటి శ్రీను, ఏడుకొండలు, కూనపరెడ్డి పాం దురంగరావు, అల్లుబాల, పూల నాగరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సాంప్రదాయ క్రీడ కబడ్డీలో కృష్ణా జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని మాజీ ఎంపీ, ఏపీఎస్ఆర్సీ రాష్ట్ర చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు శుక్రవారం ముగిశాయి. విజేతలకు కొనకళ్ల నారాయణరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, ఏఎస్పీ సత్యనారాయణలు, వీర్నాల ఫౌండేషన్ అధ్యక్షుడు వీర్నాల బాలాజీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీర్నాల ఫౌండేషన్ ప్రతినిధులు మానస, సందీప్, శ్రీలక్ష్మి, కృష్ణా జిల్లా పీటీలు, ఎస్పేల సంఘం ప్రధాన కార్యదర్శి సింహాద్రి గంగాధర్ తదితరులు మాట్లాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.